మీరు అశోక్ అని పేరు పెట్టుకున్నారా? అశోక్ అని పేరు పెట్టుకున్నవారు కృత్తికా నక్షత్రం మేషరాశికి చెందినవారు. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి. అదేవిధంగా మేషరాశికి అధిపతి కుజుడు. ఎక్కువగా ఈ అశోక్ అని పేరు పెట్టుకున్నవారు ఎక్కువగా సక్సెస్ అనేది వీరికి ఉండదు. 100లో చూసుకుంటే 90% వీళ్ళు ఫెయిల్యూర్‌లోనే ఉంటారు. ఏ పని చేసినా గూడా వీళ్ళు ఫెయిల్యూర్, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. 10% మాత్రం బాగుంటుంది. కాబట్టి అట్లా అని మీరు భయపడనవసరం అవసరం లేదు. ఎందుకంటే మీ పేరులో సంఖ్యాబలాన్ని గనుక మీరు పెంచుకున్నట్లయితే మీరు ఏ వర్క్ చేసినా కూడా మీరు సక్సెస్‌లో ఎళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అశోక్ పేరును గనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఎలాంటి అంశాలు పాజిటివ్, నెగెటివ్‌గా ఉంటాయనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. అశోక్ పేరుకి గనుక చూసుకున్నట్లయితే చాలియన్ సిస్టమ్ ప్రకారం ఈ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఈ వాల్యూస్‌ని 9 గదుల బాక్స్‌లో గనుక ఫిల్ చేసినట్లయితే వీరికి కిందున్న అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ అశోక్‌కి ఏ అంటే దీని వాల్యూ 1. 1 అంటే వివాహం. అశోక్‌కి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ అంటే 3. 1, 2, 3. రిలేషన్‌షిప్‌లో వీరు అందరితో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సమస్యలనేవి రావు. అదేవిధంగా హెచ్ అంటే దీని వాల్యూ 4. 4 అంటే రుణ బాధలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది అశోక్‌కి. అదేవిధంగా ఓ అంటే 7. 7 అంటే వ్యాపారం. వీరికి వ్యాపారం ఏ వ్యాపారం చేసినా కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2 అంటే సంతానం. అశోక్‌కి సంతానం అనేది కలుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాల్యూస్‌లో 1, 2, 3, 4, 7 అంటే ఇవి పాజిటివ్‌గా ఉండే అంశాలు. నెగెటివ్‌గా ఉండేవి చూసుకున్నట్లయితే ఫిల్ కానివి ఇక్కడ 5 ఫిల్ కాలేదు. అంటే సొంత గృహం కట్టుకునే అవకాశం ఇక్కడ అశోక్‌కు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా 6 చూస్తే చదువు. అశోక్ ఎంత కష్టపడి చదివినా కూడా ఉద్యోగ విషయానికి వచ్చేసరికి సక్సెస్ అనేది ఉండదు దానిలో. 8 ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అశోక్‌కి. 9 అదేవిధంగా విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు. అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా అశోక్‌కి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అశోక్ పేరుని గనుక మనం తీసుకొని చూస్తే ఈ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. ఓన్లీ ఒక పేరుతోనే కాకుండా డేట్ ఆఫ్ బర్త్‌ను కూడా మెర్జ్ చేసి చూస్తేనే అశోక్‌కి సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది పూర్తిగా తెలుసుకోవచ్చు. ఓన్లీ ఒక ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా 2 మెర్జ్ చేసి చూసుకుంటేనే మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు.